ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా కమిటీలు వేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను తీసుకొచ్చి ఒక కార్యకర్త మండలాధ్యక్షుని ఎన్నుకోవడం అంటే నిజంగా అది చాలా హ్యాట్సాప్ చెప్పాలి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది కన్నా రిపోర్ట్స్. నేను మీ భరత్. ప్రస్తుతం మనం చూసినట్టయితే పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం రోల్ మండలం రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే దుర్గాడి గ్రామం చెందిన శ్రీ జ్యోతుల్ శ్రీనివాస్ గారు మొన్న జరిగిన మండల ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా పోటీ చేసి అత్యంత విజయంతో గెలవడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ప్రజలకి ఎలాంటి మంచి పనులు చేయబోతున్నారో, ఆ యొక్క కళ్యాణ్ గారు అడుగుజాడలో ఎలా నడవబోతున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు గొల్లపురం రూరల్ మండలం ప్రెసిడెంట్‌గా గెలిచారు కదా! అది ఏదైతే మొన్న మండల ఎలక్షన్స్ జరిగాయో, ఇప్పుడు జరిగిన తర్వాత మీ యొక్క ప్రజలకి ఎలాంటి మంచి పనులు చేద్దాం అనుకున్నారో మీ మాటలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి జనసేన పార్టీ కమిటీలు మన జనరల్ సెక్రటరీ, మన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాల్లూరు గారు చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా కమిటీలు వేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను తీసుకొచ్చి ఒక కార్యకర్త మండలాధ్యక్షుని ఎన్నుకోవడం అంటే నిజంగా అది చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక మండలాధ్యక్షుడికి కూడా కార్యకర్త నుంచి ఓటు ఎప్పుడైతే తీసుకున్నాడో చాలా బాధ్యతాయుతంగా పనిచేయడానికి అవకాశం కల్పించేలా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మనందరం ముందుగా మన ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పార్టీ యొక్క విధి విధానాలు పూర్తిగా డిఫరెంట్గా ప్రజలకు అందుబాటులో, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మేము ప్రజలకు మరింత సేవ చేయడానికి, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మన పార్టీ యొక్క లక్ష్యాలను చెప్పడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించేలా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందైతే బిఫోర్ 2019 ఎలక్షన్ వరకు మీరు వైసీపీలో పనిచేయడం జరిగింది. ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్ నుంచి మీరు జనసేన పార్టీకి రావడం జరిగింది. ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగతంగా ఏమైనా డిఫరెన్స్ మీరు గమనించారా? ఈ పార్టీలో ఉన్నది ఏమన్నా నాయకుల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీ మాటలో తెలుసుకుందాం. అయితే ముందుగా మీకు విషయం చెప్పాలి. ఎందుకంటే నాది నేటివ్ ప్లేస్ దుర్గాడ గ్రామం, గొల్లపురం మండలం. నేను రాజకీయాల్లోకి రావడం అంటూ ఫస్ట్గా దుర్గాడిని నేను డెవలప్ చేస్తూ ఒక ఆదర్శ గ్రామంగా దుర్గాడ ఉండాలి అనే లక్ష్యంతో నేను ఈ దుర్గాడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను గమనించింది తెలిసిందే, మనం చేసే పనులకి గవర్నమెంట్ కూడా తోడైతే ఒక అద్భుతమైనటువంటి గ్రామంగా మన గ్రామాన్ని తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను 2014 నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు నేను సామాజిక కార్యక్రమాలు చేస్తూ 2019 ఎలక్షన్లో మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మనం సపోర్ట్ చేయడం జరిగింది ఇండైరెక్ట్గా. నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అభివృద్ధిలో భాగంగా వైసీపీ గవర్నమెంట్తో వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి నేను ఎంపీటీసీగా పోటీ చేసి దుర్గాడ గ్రామం నుంచి ఒక 1000 మెజారిటీతో నేను గెలవడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మనకు విషయం అర్థం కాలేదు. ఎందుకంటే అది ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదు. మనం ఏ సిద్ధాంతాలతో అయితే వెళ్ళామో ఆ సిద్ధాంతాలు అక్కడ అమలవని పూర్తిగా నాకు అర్థమైన తర్వాత 1 సంవత్సరం 4 నెలల తర్వాత నేను ఎంపీటీసీకి పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ రీబ్యాక్ అయ్యి మన జనసేన పార్టీలోకి డైరెక్ట్గా ఎంట్రీ అవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలను అయితే నమ్ముకుని ఈ పార్టీని పెట్టడం జరిగిందో అదే సిద్ధాంతాలతో మేము కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే సమాజం బాగుండాలి. ఇక్కడ ఏదో ఒక వర్గమో, ఒక మతమో, కులమో కాకుండా సమాజం అంతా బాగున్నప్పుడే మనం హాయిగా జీవించగలుగుతాం. ప్రజలందరూ ఆరోగ్యంగా, మంచి ఒక ఆర్థికంగా, సామాజికంగా బలపడతారు. ఎటువంటి విభేదాలు లేకుండా ఒక సుఖజీవనం సాగించాలంటే మన పరిపాలనలో మన సిద్ధాంతాలు అమలైనప్పుడు జరుగుతుందని ఒక అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని పెట్టినటువంటి మన జనసేన పార్టీ సిద్ధాంతాలుగా పూర్తిగా మేము కూడా అదే రూట్లో ఉన్నాం. కాబట్టి
మా ఇద్దరికి కూడా ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులుగా అదే కార్యక్రమాలు ఇప్పటికీ కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం. సార్ కొలబ్రోలు రూరల్ మండలంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? గొల్లప్రోలు రూరల్ మండలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 10 గ్రామాలు ఉంటాయి. 10 గ్రామాలు కూడా ఒక గ్రామం నుంచి ఒక గ్రామం కనెక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ కనెక్టివిటీ ఉండే ఇలాంటి అద్భుతమైన మండలంలో మెయిన్ సమస్య ఏంటంటే ఈ ఇవి ఉన్నాయి కదా, కనెక్టివిటీ రోడ్స్లో గుంతలు పడటం, వాటి వల్ల ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ సమస్యలో గ్రామాలన్నింటిలో కూడా డ్రైనేజీ సమస్య అనేది చాలా విపరీతంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య. దాంతోపాటు మల్లవరంలో ఉన్నటువంటి మంచినీటి చెరువుని ఒక అద్భుతమైనటువంటి సుమారు 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువుని ఆధునీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉందండి. ఎందుకంటే దాని ద్వారా మన నియోజకవర్గంలో చాలా గ్రామాలకు కూడా మనం మంచినీటిని పంపించడానికి అవకాశం ఉన్నటువంటి చెరువు అది. పెద్ద ఇరిగేషన్ చెరువు కూడా, దాని కింద చాలా గ్రామాలు ఇరిగేషన్లో ఉన్నటువంటి చెరువు. దాన్ని ఆధునీకరించాలన్నది రెండవటి అండి. అది మెయిన్ సమస్యల్లో అదొకటి. ఇంకేంటంటే ఏలేరు ఆధునీకరణ అనేది ఈ మండలాలు కూడా ఎఫెక్ట్ అవుతుంటుంటుంది, మా రూరల్ మండలం కూడా. ఎందుకంటే ఏదైతే గతంలో ఏలేరు ఆధునీకరణ పేరు చెప్పి ఎన్నో కోట్ల రూపాయలని దుర్వినియోగం చేయడం తప్ప అది పూర్తిగా ఆధునీకరించడం అనేది జరగలేదు. అది ఒకటి మెయిన్ సమస్య. ఇలాంటి ఒక పారిశుధ్యం కానీ ఇవన్నీ కూడా మన ప్రీతనావుడు కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మా రూరల్ మండలంలో మెయిన్ ఒక హాస్పిటల్ అనేది కావాల్సి ఉంది. ఇది లేక ప్రతి ఒక్కరు కూడా పిఠాపురానికి వెళ్ళడం, అక్కడ సరిగ్గా స్పందన లేకపోవడం వల్ల మళ్ళీ కాకినాడ పోవడం, ఇలా కొద్దిగా దూరంగా వెళ్ళడం వల్ల ఇబ్బంది అవుతుంది. మాకు దగ్గరలోనే మా గొల్లప్రోలు రూరల్ మండలానికి కూడా ఒక చేబ్రోల్లో కానీ గొల్లప్రోల్లో కానీ ఒక పెద్ద హాస్పిటల్ లాంటిది ఒక ఏర్పాటు చేస్తే అత్యవసర పరిస్థితుల్లో మన ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఈ గొల్లప్రోలు రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇది ఒక సమస్య. ఇవన్నింటినీ కూడా మేము మా ప్రీతం నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పి ఇవన్నీ పరిష్కరించుకుంటాం. చాలా వరకు ఇప్పుడు రోడ్లు కంప్లీట్గా పూర్తి అయిపోయే దశకు వచ్చినాయి. ఇంకా డ్రైనేజీ అనేది ఈ పథకంలో లోడ్ అవ్వక చేయలే తప్ప ఇప్పుడు మళ్ళీ రాబోయే రామ్జీ పథకంలో మేము మళ్ళీ డ్రైనేజీలు ప్రత్యేకంగా పెట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యని ఫస్ట్ మేము దానికి ప్రయారిటీ ఇచ్చి అది క్లియర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏదైతే మన కనెక్టివిటీ రోడ్లు అన్నీ ఉన్నాయో అవి కూడా మన R&B ద్వారా మన సార్కి చెప్పి వాటిని కూడా పరిష్కరించే దిశగా మేము ప్రణాళికలు రూపొందించుకొని రాబోయే కాలంలో గొల్లప్రోలు మండలం ఒక అద్భుతమైన మండలంగా, చాలా ఆదర్శవంతమైన మండలంగా తయారు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బయట ఇప్పుడు ప్రజల్లో ఇతర పార్టీలు ఏంటంటే ఇంటర్నల్ గా కమిటీస్ వేయడం జరిగింది కదా, పార్టీ విభేదాలు అనేవి వస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. దానిపై మీ స్పందన ఏంటి? మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే రావడం అని నిజంగా మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ప్రజలకి ఎంత అభివృద్ధిని వారి జీవితకాలంలో ఎప్పుడు చూడలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యేగా వచ్చి మా నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని కంకణం కట్టుకుని ఇక్కడికి రావడంతో నిజంగా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే సుమారు 408 కోట్ల రూపాయలతో ఇప్పటికి అభివృద్ధి చేశారు. మళ్ళీ ఇప్పుడు 377 కోట్లు రెడీగా ఇప్పుడు వర్కులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సుమారు ఇంత అభివృద్ధిని ప్రజలు ఎప్పుడు వాళ్ళ జీవితంలో చూడలేదు. ఇలాంటి శాశ్వత ఎమ్మెల్యే అయినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా మేము భావిస్తున్నటువంటి మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ కమిటీల విషయంలో చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పంపించినటువంటి మన జనరల్ సెక్రటరీ గారు రామ్ తల్లూరు గారు ఇక్కడ కమిటీల్ని వేయడానికి ముందుకు వచ్చినప్పుడు మేము కూడా అలాగే భావించాం. ఏమైనా కార్యకర్తల్లో అపోహలు వస్తాయేమో, ఏమైనా వర్గాలు ఏర్పడతాయేమో అని అనుకున్నాం. కానీ ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి మేమందరం కూడా కలిపి సెలబ్రేట్ చేసుకునేటటువంటి వాతావరణం ఉంది ఇక్కడ. ఎవరు కూడా విభేదాలు కానీ వెళ్ళలేదు, గెలిచినోడు గెలలేదు అనే భావన లేకుండా మొత్తం అందరూ కలిసి మళ్ళీ ఆ సెలబ్రేషన్స్ చేసుకుని ఈ కమిటీలు పూర్తిగా 100% అంగీకారం జరిగింది.
ఇందులో ఎటువంటి గ్రూప్స్ లేవు, వర్గాలు లేవు, ఏమీ లేవు. టోటల్గా గతంలో ఏదో కార్యకర్తలు ఇబ్బంది పడేవారు, ఇప్పటి నుంచి అసలు ఇబ్బంది కూడా పడకుండా వాళ్ళే డైరెక్ట్గా ఓటేయడం వల్ల మాకులాంటి వాళ్ళు మేము ముందుకు రావడం, మేమందరం కార్యకర్తలకి ఎంత అండగా ఉంటాం అనేది వాళ్ళ నమ్మకంతో మాకు ఓటేశారు. దానికి తగ్గట్టుగానే మేము కార్యకర్తలందరికీ కూడా హెల్ప్ చేస్తుంటాం. మాతో పాటు ఈ కార్యక్రమంలో పోటీలో పాల్గొన్న అందరినీ కూడా మేము ఇళ్ళకెళ్ళి పలకరించి వారందరినీ మాతో పాటు కలుపుకుని మేము పనిచేస్తాం తప్ప ఇందులో ఇతర పార్టీలు ఆనందపడుతున్నట్టుగా మాలో గ్రూప్స్ అయితే రావు. అవి రావు అనే పదాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుని మాతో పోటీ పడాలని రాబోయే కాలంలో మా విజయాన్ని మళ్ళీ కూడా వాళ్ళు జీర్ణించుకునేలా మేమందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చిన తర్వాత మీరు ఏ కార్యక్రమం చేపట్టారు సార్? నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి మొట్టమొదటిగా ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది పిఠాపురం పశువుల సంతలో. అది మన మంత్రి గారు అయినటువంటి కందులు దుర్గేష్ గారు ఓపెన్ చేయడం జరిగింది. డొక్క సీతమ్మ అన్న సదుపాయ పథకం అంటే రైతుకి మనం దానం అనే పదాన్ని వాడకుండా సహాయం అంటే రైతు అన్న సదుపాయంగా మేము ఏర్పాటు చేసి డొక్క సీతమ్మ అన్న సదుపాయ పథకం అని పెట్టి మన కందులు దుర్గేష్ గారు అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కలిపి ఆ కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అది 2022 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా 4 సంవత్సరాల నుంచి కూడా ఆ పథకం మేము ప్రతి శనివారం ఆ పశువుల సంతలో మేము భోజనాలు పెట్టడం జరుగుతుంది. అది రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల నుంచి అక్కడ రైతులు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా అసలు అక్కడ ఎటువంటి భోజనం కానీ టిఫిన్ కానీ సదుపాయం లేకుండా అక్కడ ఊరికి దూరంగా ఉండడం, అది కూడా వారానికి ఒక్కరోజు సంత జరగడం వల్ల ఎటువంటి వ్యాపారాలు కానీ ఏమీ ఎస్టాబ్లిష్ చేయక రైతు దగ్గర డబ్బులున్నా కూడా అక్కడ తినడానికి ఏమీ లేని పరిస్థితి. అవన్నీ గమనించి మేము ఆయనకి పేరు రావాలి, పార్టీకి ఒక మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఆయన పేరు మీదుగా మేము డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా అంటే సుమారు 200 వారాల నుంచి మేము కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఏమైనా ఇబ్బందులు గురుతున్నో వాళ్ళందరికీ కూడా మేము ఒక కిట్ రూపంలో వారికి ఆహార పదార్థాలు అయితేనేమి, డబ్బులు అయితేనేమి, ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు జరిగింది. అదేవిధంగా మన వారాహి యాత్రలో మేము అద్భుతంగా పార్టిసిపేట్ చేసాం. అదేవిధంగా మన జనసేన ఆవిర్భావ సభలో కానీ బయట జరిగినటువంటి ఆవిర్భావ సభలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా విపరీతంగా జనాల్ని తరలించి అక్కడికి అందరి కార్యకర్తలను కూడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మేము సాయశక్తుల కృషి చేస్తున్నాం. మేము చేసేదంతా కూడా పార్టీకి అని కాకుండా సామాజిక సేవగా భావించి మేము పార్టీ తరపున నిలబడి మేము పార్టీ కార్యకర్తగా మేము పనిచేస్తున్నాం. సార్ ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ జరుగుతుంది కదా, దానిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు మనం డైలీ చూస్తూ ఉన్నాం, పేపర్ అలా ఓపెన్ చేస్తేలోకి తిరుపతి లడ్డు, ఒక పేపర్లోనేమో సాక్షి పేపర్లో తిరుపతి లడ్డు చాలా చాలా గ్రేట్గా చేసాం మేము. ఆ విషయంలో లేనిపోయిన అపోహలు మా మీద వేసి చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు చెప్తున్నారు. మనం వేరే పేపర్ చూస్తే అందులో తిరుపతి లడ్డు చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చెప్తుండే. ఈ విషయం మీద నుంచి ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు భగవంతుడు అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలం. అది అలాంటి పవిత్రమైనటువంటి స్థలాల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోనూ ప్రఖ్యాతగాంచినటువంటి తిరుపతి విషయంలో ఈ అపోహలు అనేది అసలు రాకుండా చూడాల్సిన బాధ్యత గత ప్రభుత్వంలోనే ఈ అపోహలు రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు రాని అపోహ ఆ గవర్నమెంట్లోనే ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా అందులో అవినీతి అనేది 100% జరిగింది. ఎందుకంటే అది కల్తీ నెయ్యి అవ్వచ్చు, లేకపోతే అసలు నెయ్యి కానీ పదార్థం అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి ఇచ్చి అక్కడ దేవుడి యొక్క నమ్మకాన్ని భక్తులు ఎంత పవిత్రంగా భావిస్తారో ఆ లడ్డూలో అపవిత్రం చేయడం అనేది నిజంగా ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని. అది లేకపోతే ఎంత అసలు భక్తుల మనోభావాల్ని ఆ లడ్డు అనేది ఒక చాలా పవిత్రంగా భావిస్తున్నాం. తిరుపతి వెళ్ళి లడ్డు తెచ్చారంటే చాలా కళ్ళకు అద్దుకుని ఆనందంగా తిరిగి దాంట్లో కల్తీయా ఇంకా ఎంత అంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? అసలు వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు, ప్రజలంటే నమ్మకం లేదు. అసలు ఎందుకు వాళ్ళ మనుషులుగా
పుట్టి మరి ఏం చేద్దామని ఈ రాక్షస పాలన సాగించినట్టు 5 సంవత్సరాల్లో ఇలాంటి అపోహలు ఎన్నో రావడం జరిగింది. వాళ్ళకి అసలు దేవాలయాలు అంటే ఒక గౌరవం లేదు, దేవుడు అంటే ఒక గౌరవం లేదు, భక్తులు అంటే అసలు వాళ్ళ మీద మర్యాద కూడా లేదు. చూస్తాం తిరుపతి టోటల్గా దేవాలయాన్ని భ్రష్టు పెట్టించినట్టు విధానంలో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ గత పరిపాలన జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని అన్ని కూడా పరిశుద్ధం చేసి భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా అక్కడ అన్ని నెయ్యి మార్పించి లడ్డూని ఒక పవిత్రమైన లడ్డుగా తయారు చేయడం జరిగింది. నిజంగా ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని అంతా రీకన్స్ట్రక్ట్ చేసి పాత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ఎవరైతే ఈ కార్యక్రమంలో అన్యాయంగా పాల్గొన్నారో వారందరికీ కూడా శిక్ష పడేలా చేయడానికి మన ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.